ఓకే. మనం ఇక్కడ స్ట్రక్ అయ్యాం. దీని తర్వాత ప్రాబ్లమ్స్ చూసాం. సో, ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి? సో, ఇక్కడ మనకేంటంటే టెంపరేచర్ వాల్యూమ్ డబుల్ అయితే టెన్ టెంపరేచర్ ఏమైంది? హాఫ్ అయిపోయింది. టెంపరేచర్ రెడ్యూస్ అయింది ఇక్కడ. ఇక్కడ వాల్యూమ్ ఇంక్రీజ్ అయింది కాబట్టి టెంపరేచర్ రెడ్యూస్ అయింది. ఈ కాన్సెప్ట్‌లో, ఈ ప్రాబ్లమ్‌లో. ఓకే. కమింగ్ టు ద నెక్స్ట్ ప్రాబ్లమ్. సో, నెక్స్ట్ ప్రాబ్లమ్ చూద్దాం. సో, నెక్స్ట్ ప్రాబ్లమ్ ఏమి ఇచ్చాడంటే గ్యాస్ అనేది ఒక ఒక నార్మల్ ఒక గ్యాస్ అనేది 200 సెంటీమీటర్ క్యూబ్ దాని వాల్యూమ్ వచ్చేసి 200 సెంటీమీటర్ క్యూబ్ ఉంది. ఓకే. సో దాని టెంపరేచర్ వచ్చేసి 30 డిగ్రీ సెల్సియస్ ఉంది. ఇది ఇనీషియల్. సో ఇనీషియల్ ఇంత ఉంది. దీని తర్వాత మనం ఏం చేస్తాం? హీట్ చేస్తాం. 100 డిగ్రీ సెంటీగ్రేడ్స్కి హీట్ చేస్తాం. సో చేస్తే వాల్యూమ్ ఏమవుతుంది? సో అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇనీషియల్ పారామీటర్స్ ఏంటంటే గ్యాస్వి, దాని వాల్యూమ్ వచ్చేసి 200 సెంటీమీటర్ క్యూబ్ ఎట్ 30 డిగ్రీ సెల్సియస్. సో ఆ టెంపరేచర్ని 100 డిగ్రీ సెంటీగ్రేడ్కి ఇంక్రీజ్ చేస్తాం. సో చేస్తే దాని వాల్యూమ్ ఎంత? సో అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటి? ఫస్ట్ ఈ సెంటీగ్రేడ్ని మనం కెల్విన్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో 30 డిగ్రీ సెల్సియస్ ఈక్వల్స్ టు 273 ప్లస్ 30 డిగ్రీస్. సో యాడ్ చేసుకుంటే ఎంత వస్తుంది? 303 కెల్విన్. సో సెకండ్ 100 డిగ్రీస్ని మనం కన్వర్ట్ చేసుకుంటే ఏమవుతుంది? 273 ప్లస్ 100 డిగ్రీస్ సెల్సియస్. సో అప్పుడు ఎంత వస్తుంది? 373 కెల్విన్ అని చెప్పేసి వస్తుంది. సో ఇది ఇనీషియల్ T1, ఇది ఫైనల్ T2. సో ఇక్కడ మనకు అడిగింది ఏంటి? V1 ఇచ్చింది. ఇది V1, ఇనీషియల్ V1. ఫైనల్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనకి ఏంటి? ఏ పారామీటర్ కాన్స్టెంట్ ఉంటుంది? ప్రెషర్ కాన్స్టెంట్ ఉంటుంది. ప్రెషర్ కాన్స్టెంట్ ఉంటుంది. సో ఆ ప్రెషర్ కాన్స్టెంట్ ప్రాబ్లంలో కంపల్సరీ ఇస్తాడు, ఇవ్వకుండా మనం చేయలేము. సో V1/T1 ఈక్వల్స్ టు V2/T2. సో ఇక్కడ నుంచి మనకి ఏం కావాలి? వాల్యూమ్ V2 కావాలి. సో V2 ఈక్వల్స్ ఏమవుతుంది నన్ను? V2 ఈక్వల్స్ టు T1/T2 ఇంటూ V1. సారీ, నేను రాంగ్ రాశాను. సో మనకు V2 కావాలి కదా. సో V2 అంటే ఏమవుతుంది? V1 T2/T1. డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే అయిపోతుంది. V1 ఎంత? 200 ఇంటూ T2 ఎంత? 373 బై T1 ఎంత? 303. సో దీన్ని క్యాల్సిలో ఒకటి సింప్లిఫై చేసుకుంటే మనకు V2 వస్తుంది. ఓకే. సో V2 వాల్యూ ఎంత వస్తుంది? V2 ఈక్వల్స్ టు 246.2 క్యూబిక్ సెంటీమీటర్. సిసి అని రాసుకోవచ్చు, క్యూబిక్ సెంటీమీటర్ అని చెప్పేసి రాసుకోవచ్చు, క్యూబిక్ సెంటీమీటర్. బట్ మనకి ఇక్కడ వచ్చేది ఏంటి? యాక్చువల్గా ఇంటూ 10⁻⁻6 అని చెప్పేసి వస్తుంది వాల్యూమ్, మీటర్ క్యూబ్ అని చెప్పేసి వస్తుంది. సో దీన్ని మనం క్యూబిక్ సెంటీమీటర్లో రాసుకోవచ్చు. V2 ఈక్వల్స్ టు 246.2 క్యూబిక్ సెంటీమీటర్. ఓకే, క్యూబిక్ సెంటీమీటర్ 10⁻⁻6 కదా. సో మీటర్ క్యూబ్ అంటే మనకి క్యూబ్ ఎగిరిపోతుంది, క్యూబిక్ సెంటీమీటర్ అని చెప్పేసి వస్తుంది ఈ మొత్తం టర్మ్ వచ్చేసి. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే, సో ఇక్కడ పారామీటర్ ఇచ్చాడు వాల్యూమ్. ఇనిషియల్గా గ్యాస్ పారామీటర్స్ ఏమున్నాయంటే వాల్యూమ్ వచ్చేసి 40 లీటర్స్ ఉంది, 40 లీటర్ ఉంది. అండ్ టెంపరేచర్ వచ్చేసి 90 డిగ్రీ సెంటీగ్రేడ్. సో ఇక్కడ ఏం చేశారు? ప్రెషర్ కాన్స్టెంట్ ఉంది. మనం ఏం చేస్తాం? ఇక్కడ ఏం చేస్తారంటే ఈ వాల్యూమ్ని ఇంక్రీజ్ చేస్తారు. సో వాల్యూమ్ని 46.39 లీటర్స్కి ఇంక్రీజ్ చేస్తారు. సో అప్పుడు మనకు టెంపరేచర్ ఏమవుతుంది?
ఇక్కడ ఈ కండిషన్లో ప్రెషర్ కాన్స్టెంట్ అను, ప్రెషర్ కాన్స్టెంట్. సో ఇక్కడ మనం సేమ్ అదే ఫార్ములా V1 దీన్ని రాసుకునే ముందు మనం కెల్విన్లో కన్వర్ట్ చేసుకోవాలి టెంపరేచర్స్. సో 90 degrees సెంటిగ్రేడ్ని కెల్విన్లో కన్వర్ట్ చేసుకోవాలి. 273 ప్లస్ 90 degrees. సో అప్పుడు ఏమవుతుంది 363 కెల్విన్. సో ఇక్కడ నుంచి V1/T1 ఈక్వల్స్ టు V2/T2. సో ఇక్కడ నుంచి మనకి ఏం కావాలి, టెంపరేచర్ కావాలి, T2 కావాలి. సో T2 రాసేసుకుంటే V2/V1 ఇంటూ T1. ఓకే, సో ఇక్కడ నుంచి మనం సింప్లిఫై చేసుకుంటే V2 ఎంతనన్నా 46.39 ఇంటూ T2 V2 తెలిసింది అండ్ T1 V2 V1 ఎంత 40 అండ్ టెంపరేచర్ ఎంత 363. సో వీటిని మనం సింప్లిఫై చేసుకుంటే మనకి ఎంత వస్తుంది 313 అని చెప్పేసి వస్తుంది. 313 కెల్విన్, 313 కెల్విన్ అని చెప్పేసి వస్తుంది. దీన్ని మనం సెంటిగ్రేడ్లో కన్వర్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలి, 273 నుంచి మనం మైనస్ చేయాలి. ఇక్కడ ఈ టెంపరేచర్ 313 మైనస్ 273. సో చేసుకుంటే మనకు సెల్సియస్లో వస్తుంది, అంటే 40 degrees. అంటే ఇక్కడ ఏమైంది, మనం వాల్యూమ్ ఇంక్రీజ్ చేస్తాం, టెంపరేచర్ రిడ్యూస్ అయింది. సో ఎంత ఇంక్రీజ్ చేస్తాం చూడండి, ఇక్కడ జస్ట్ వాల్యూమ్ వచ్చేసి 40 నుంచి 46 చేస్తాం, టెంపరేచర్ 90 నుంచి ఎందుకు వచ్చేసింది 40కి వచ్చేసింది. జస్ట్ 90 నుంచి 40కి వచ్చేసింది. మనం ఇక్కడ వాల్యూమ్ స్లైట్గా ఇంక్రీజ్ చేస్తాం, 40 నుంచి 46కి ఇంక్రీజ్ చేసినాం అంతే. ఇంక్రీజ్ చేయడంతో ఏమైంది, టెంపరేచర్ వచ్చేసి 90ది 40కి అయిపోయింది, 90 degrees వచ్చేసి 40 degreesకి అయిపోయింది. ఓకే, సో మనం నెక్స్ట్ ప్రాబ్లం చూసాం. నెక్స్ట్ ప్రాబ్లం కూడా సేమ్ ఇలానే ఇచ్చాడు, బట్ ఏంటంటే మనకు ప్రెషర్ వచ్చేసి హైడ్రోజన్ హైట్ తోటి ఇచ్చాడు. సో ఇనీషియల్గా గ్యాస్ పారామీటర్స్ ఏంటంటే టెంపరేచర్ వచ్చేసి ఎంత ఉంది, 27 degrees ఉంది, 27 degrees. ఓకే, తర్వాత మనకు ప్రెషర్ వచ్చేసి ఎంత ఉంది, 70 mm ఆఫ్ Hg. సో మన మన మెర్క్యూరీ హైట్ తోటి టెంపరేచర్ ఇచ్చాడు అండ్ ఫైండ్ ఇట్స్ ప్రెషర్. మనకు టెంపరేచర్ ఏం చేశారంటే రైజ్ చేశారు, ఎంత 227 degreesకి రైజ్ చేశారు. సో అప్పుడు ప్రెషర్ ఎంత ఉంటుంది, సో అది ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఈ టెంపరేచర్ని కెల్విన్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే, 273 ప్లస్ 27 యాడ్ చేసుకుంటే ఎంత 300 కెల్విన్, ఇది T1. నెక్స్ట్ 273 ప్లస్ 227 యాడ్ చేసుకుంటే ఎంత ఇది 500 కెల్విన్, T2. సో ఇక్కడ నుంచి మనకి ఏంటి P1 ఇచ్చాడు. సో P1 ఎంత ఇచ్చాడు, 70 mm అని చెప్పేసి ఇచ్చాడు. సో దానికి ఒక ఫార్ములా ఉంటుంది నాన్న, 70 mm అంటే దాన్ని మీటర్లో కన్వర్ట్ చేసుకోవాలి. 0.07 ఇంటూ మనకు ఫార్ములా ఉంటుంది, ఆ కాన్స్టెంట్ పారామీటర్ అంతా గుర్తుపెట్టేసుకోండి, 13.6 ఇంటూ 10.8. ఇదంతా పారామీటర్ కాన్స్టెంట్ గుర్తుంచుకోండి. మనకి ఇక్కడ 70 mm అన్నప్పుడు మనం 0.07 అంటే కన్వర్ట్ చేసుకొని మనం మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది, సమ్ ప్రెషర్ వచ్చేసి ఇక్కడ క్యాలిక్యులేట్ చేయలేదు నాన్న, డైరెక్ట్ ఇది మొత్తం యాసిడ్స్ అలానే ఉంచాడు.
మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే చేసుకోండి, లేదంటే ఇలానే వదిలేసేయండి. ఎందుకంటే ఇది లార్జ్ నెంబర్ కదా. సో ఇక్కడ నుంచి మనకి ఏంటి, ఈ పారామీటర్లో ఈ క్వశ్చన్లో మనకు వాల్యూమ్ కాన్స్టెంట్ ఉంటుంది నాన్న. వాల్యూమ్ కాన్స్టెంట్, వాల్యూమ్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం ఏం చేయాలి, సో P1 బై T1 ఈక్వల్స్ టు P2 బై T2. సో ఇక్కడ మనకు ఏం కావాలి నాన్న, P2 కావాలి. సో P2 ఈక్వల్స్ టు P1 T1 బై P1 T2 బై T1. సో ఇక్కడ డైరెక్ట్ రాసేసుకోండి. P1 అంటే ఎంత, 0.07 ఇంటూ 13.6 ఇంటూ 10³ ఇంటూ 9.8. ఇది P1. ఓకే, ఇదంతా P1. నెక్స్ట్ T2 ఎంత, 500 బై T1 ఎంత నాన్న, 300. సో దీన్ని క్యాల్సిలో ఒకటి సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది, P2 ఈక్వల్స్ టు, ఇక్కడ ఈ కాన్స్టెంట్ ఉంది కదా ఇది మొత్తం, సో దీన్ని ఇలానే ఉంచేసి రిమైనింగ్ ఈ వాల్యూ అలానే ఉంచేసి మిగిలిన సింప్లిఫై చేస్తే మనకి ఎంత వస్తుందంటే 0.11666 అని చెప్పేసి వస్తుంది. కాన్స్టెంట్ అలానే ఉంటుంది, అలానే రాసేసుకోండి. ఎందుకు రాసుకుంటున్నాం అది నేను చెప్తాను. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే, మనం ప్రెషర్ని సింప్లిఫై చేస్తే ఇక్కడ మనకి ఇక్కడ యూనిట్స్ ఎలా వస్తాయి, ఈ మొత్తం ఆన్సర్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అని చెప్పేసి వస్తుంది. అదే ఈ కాన్స్టెంట్ని మనం స్కిప్ కొట్టేసి అంటే మల్టిప్లై చేయకుండా రాస్తే అప్పుడు ఏమవుతుంది, P2 ఈక్వల్స్ టు, సో ఇది మొత్తం మనకు మీటర్లో ఉంది కదా, సో దీన్ని ఎంఎంలో కన్వర్ట్ చేసుకోవచ్చు. 116.66 mm ఆఫ్ Hg. సో జస్ట్ ఏం లేదు నాన్న, మనకు మెర్క్యూరీ హైట్ మెసేజ్ చేయాలంటే మనకి ఈ పారామీటర్ 13.6 ఇంటూ 10³ 9.8. 9.8 అయితే గ్రావిటీ. తర్వాత మనకి మనకు ఇది డెన్సిటీ, మెర్క్యూరీ డెన్సిటీ. సో డెన్సిటీని మనం డైరెక్ట్ రాస్తాం. సో రాసేటప్పుడు మనం మెర్క్యూరీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెర్క్యూరీ హైట్లో రిప్రజెంట్ చేస్తే దీని అన్నిటిని మనం మల్టిప్లై చేయొద్దు. ఈ 13.6 ఇంటూ 10³ ఇంటూ 9.8ని మల్టిప్లై చేయొద్దు. సో ఒకవేళ మల్టిప్లై చేస్తే మనకి ఎలా వస్తుంది, ఇన్ టర్మ్స్ ఆఫ్ యూనిట్స్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్లో వస్తుంది. యూనిట్ వచ్చేసి న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ వస్తుంది, న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. లేదు నాకు ప్రెషర్ ఎలా కావాలంటే 111.66 mm ఆఫ్ హైడ్రోజన్ హైట్ అని చెప్పేసి వస్తుంది. ఓకే, క్లియర్ కదా ఇక్కడ వరకు. నెక్స్ట్, సో ఇక్కడ ఏం చేస్తాడంటే నెక్స్ట్ ప్రాబ్లంలో ఒక గ్యాస్ని కూల్ చేస్తాడంట. అంటే ఇనీషియల్ టెంపరేచర్, గ్యాస్ది ఇనీషియల్ టెంపరేచర్ ఎంత ఉందంటే 627 degrees Celsius. ఎప్పుడైనా సెల్సియస్లో వేస్తాడు, దీని టెంపరేచర్ని రెడ్యూస్ చేస్తారు. ఆ టెంపరేచర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇంతకు రెడ్యూస్ చేస్తాడు మనకు తెలీదు, బట్ ఏమి ఇచ్చాడు, ప్రెషర్ అనేది 1/3 రెడ్యూస్ అయింది, 1/3 ఆఫ్ P అయింది. ఇనిషియల్గా ప్రెషర్ ఉంది, ఆ ప్రెషర్ ఏమైంది 1/3 ఆఫ్ P అయింది. సో అక్కడ నుంచి మనకు టెంపరేచర్ ఎంత ఉంటుందో అది మనం క్యాల్కులేట్ చేయాలి. సో చేసేటప్పుడు ఏంటి మనకు తెలిసింది ఏంటి, టెంపరేచర్ని కెల్విన్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. టెంపరేచర్ ఈక్వల్స్ టు 273 ప్లస్ 627. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత నన్ను 900 కెల్విన్. సో ఇక్కడ నుంచి మనం ఇక్కడ మనకు పారామీటర్ ఏంటి, వాల్యూమ్. ప్రాబ్లంలో కంపల్సరీ ఇస్తాడు, ఇక్కడ వాల్యూమ్ అనేది పారామీటర్ అని చెప్పేసి ఇస్తాడు. పారామీటర్ ఈజ్ నథింగ్ బట్ కాన్స్టెంట్. సో ఇక్కడ నుంచి T1 ఈక్వల్స్ టు P2 T2. సో ఇక్కడ నుంచి మనకి ఏం కావాలి, T2 కావాలి. సో T2 ఈక్వల్స్ టు ఏమవుతుంది, P2 బై P1 ఇంటూ T1. సో ఇక్కడ నుంచి మనకి ఏంటి, T2 ఎంత, P అంటే 1/3 ఆఫ్ P, 1/3 ఆఫ్ P బై P1 అంటే ఎంత, P ఇంటూ T టెంపరేచర్ ఎంత 900 కెల్విన్.
ఓకే. సో ఇక్కడ పీపీ ఎగిరిపోతుంది. 1/3 ఇంటూ 900 చేసేసుకుంటే మనకి ఎంత వస్తుంది? 300 కెల్విన్ అని చెప్పేసి వస్తుంది. 300 కెల్విన్. సో 300 కెల్విన్ మనం రూమ్ టెంపరేచర్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. సో దీన్ని జస్ట్ 300 మైనస్ 273 చేసుకుంటే సో మనకి ఎంత వస్తుంది? రూమ్ టెంపరేచర్ 27 డిగ్రీస్ సెల్సియస్. ఇది రూమ్ టెంపరేచర్, ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ గ్యాస్. ఇక్కడ చూడండి, జస్ట్ మనం ప్రెషర్ని 3 టైమ్స్ రెడ్యూస్ చేస్తే మనకి ఇక్కడ ఏమైందన్నా మనకు ఇనిషియల్ టెంపరేచర్ ఏమో 627 ఉంది, ఫైనల్ ఎంత 27. సో అంటే మీరు 627 బై ఇక్కడ ఎంత వచ్చింది మనకు 27. సో 27 చేసుకుంటే మీకు ఇక్కడ 23.22 అని చెప్పేసి వస్తుంది. అంటే 23 టైమ్స్ రెడ్యూస్ అయింది. ప్రెషర్ అనేది 3 టైమ్స్ రెడ్యూస్ అయినందుకు మనకు టెంపరేచర్ అనేది 23 టైమ్స్ రెడ్యూస్ అయింది. ఇక్కడ మీరు కావాలంటే క్యాల్కులేటర్లో చూసుకోండి. జస్ట్ మనం ఇక్కడ ఏం చేసాం, ప్రెషర్ని 3 టైమ్స్ రెడ్యూస్ చేస్తాం. రెడ్యూస్ 3 టైమ్స్. ఓకే, ప్రెషర్ 3 టైమ్స్ రెడ్యూస్ చేస్తే టెంపరేచర్ ఎంత రెడ్యూస్ అయింది? 627/27 చేయండి. సో అప్పుడు మనకి ఎంత వస్తుంది? 23 టైమ్స్, అప్రాక్సిమేట్లీ 23.2 ఉంది కాబట్టి 23 టైమ్స్ టెంపరేచర్ రెడ్యూస్ అయింది మనం. టెంపరేచర్ రెడ్యూస్ అయింది. ఓకే, టెంపరేచర్ 23 టైమ్స్ రెడ్యూస్ అయింది. అది నార్మల్ సెల్సియస్ క్యాల్కులేషన్స్లో. ఓకే, సో ఇలా ఉంటుంది నార్మల్ సెల్సియస్ క్యాల్కులేషన్ చూసుకుంటే. అదే మీరు ఇక్కడ కెల్విన్ టెంపరేచర్లో చూసుకుంటే మనకు ఓన్లీ 3 టైమ్స్ మాత్రమే రెడ్యూస్ అవుతుంది. కెల్విన్ టెంపరేచర్లో చూసుకుంటే ఓన్లీ 3 టైమ్స్ మాత్రమే రెడ్యూస్ అవుతుంది. ఈ 23 టైమ్స్ ఏంటంటే సెంటిగ్రేడ్లో. అదే నువ్వు కెల్విన్లో తీసేసుకుంటే కెల్విన్లో తీసుకుంటే 3 టైమ్స్, అది కూడా 3 టైమ్సే ఉంటుంది. త్రీ టైమ్స్ రెడ్యూస్ అవుతాను నేను. ఓకే, సో ఇది ఇక్కడి వరకు కంప్లీట్ అయిపోయింది. తర్వాత మిగిలిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటన్నిటిని మీరు ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే నేను చెప్తాను. తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. సో ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ నేను డెరివేషన్ చెప్పాను, మీకు ఏంటంటే కాన్సెప్ట్ చెప్తాను. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. సో ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్లో మనకు కాన్సెప్ట్ ఎలా ఉంటుంది అంటే, మనకు ఇక్కడ ఇనీషియల్గా ఒక పారామీటర్ ఉంటుంది, ఇనీషియల్ పారామీటర్. సో P1, V1, T1 ఇది ఫస్ట్ చేంజ్. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, ప్రెషర్ని చేంజ్ చేస్తాం అండ్ వాల్యూమ్ని చేంజ్ చేస్తాం, టెంపరేచర్ని కాన్స్టెంట్ పెడతాం. సో ఇక్కడ మనం బాయిల్స్ లా తోటి చేంజ్ ఇన్ పారామీటర్ ఏంటి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. దాని తర్వాత ప్రెషర్ని కాన్స్టెంట్ పెట్టి వాల్యూమ్ని టెంపరేచర్ని చేంజ్ చేస్తాం. సో ఇక్కడ చార్ల్స్ లా యూజ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనకు ఫస్ట్ స్టేజ్ ఇది ఫస్ట్ స్టేజ్, ఇది సెకండ్ స్టేజ్, ఇది ఇంటర్మీడియట్ స్టేజ్. ఓకే, ఇంటర్మీడియట్ స్టేజ్. ఇంటర్మీడియట్ అంటే 10+2 ఈ ఇంటర్ అనుకున్నాను, మిడిల్ స్టేజ్ అది. ఇంటర్మీడియట్ స్టేజ్ అంటే మిడిల్ స్టేజ్ని మనం ఇంటర్మీడియట్ స్టేజ్ అనొచ్చు. మరి నార్మల్ ఇంటర్ మన 10th తర్వాత ఇంటర్ అని చెప్పేసి అనుకోకండి. ఓకే, సో ఇక్కడ నుంచి మనం సింప్లిఫై చేసుకుంటే మనకు ఫైనల్గా ఎలా వస్తుంది నాన్న, PV/T.
ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అని చెప్పేసి వస్తుంది. PV/T ఈక్వల్స్ టు కాన్స్టెంట్. ఇక్కడ నుంచి మనం ఎలా రాసుకోవచ్చు, PV ఈక్వల్స్ టు సమ్ RT. PV ఈక్వల్స్ టు సమ్ RT. ఇక్కడ K ఉంది కదా, ఆ Kని మనం R అని చెప్పేసి రాస్తాం. ఇక్కడ Kని మనం ఇక్కడ R అని చెప్పేసి రాస్తాం. సో R అంటే ఏంటి, యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. సో యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ వాల్యూమ్ వాల్యూ ఎవరికన్నా తెలుసా? యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ వాల్యూ ఎవరికన్నా తెలుసా? సో దాని గురించి చాలా పెద్ద స్టోరీనే ఉంటుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ వాటి డైమెన్షన్ ఫార్ములా ఎలా ఉంటుందో ఒకసారి చూస్తాం. సో ml2 T-2 K ఇన్వర్స్. ఓకే, K ఇన్వర్స్ ఇది డైమెన్షనల్ ఫార్ములా. ఓకే, నెక్స్ట్ వీటికి యూనిట్స్ మనం తీసేసుకుంటే, SI యూనిట్స్ తీసేసుకుంటే మనకు SI యూనిట్స్ ఎలా ఉంటాయి, జౌల్ పర్ మోల్, జౌల్ పర్ మోల్ పర్ కెల్విన్ ఇన్వర్స్, పర్ కెల్విన్, జౌల్ పర్ మోల్ పర్ కెల్విన్. ఓకే, ఆర్ ఎల్స్ మనకు అంతేనా, ఇదే యూనిట్. నెక్స్ట్ దీని వాల్యూ వచ్చేసి, దీని ఆర్ వాల్యూ వచ్చేసి మనం క్యాల్కులేట్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 8.31 జౌల్ పర్ మోల్ ఇన్వర్స్ కెల్విన్ ఇన్వర్స్. ఇక్కడ ఎం ఇన్వర్స్ అని కూడా రాసుకోవచ్చు, బట్ ఏంటంటే మోల్ MOL అని రాసుకోవచ్చు. ఓకే, 8.31 అని చెప్పేసి వస్తుంది. 8.31 జౌల్ పర్ జౌల్ పర్ మోల్ పర్ కెల్విన్ అని చెప్పేసి వస్తుంది. సో దానికి మనం క్యాలిక్యులేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది, అదేంటి ఒకసారి చూసాం ఇప్పుడు. సో 8.31 ఎలా వచ్చింది ఒకసారి చూసాం. సో ఇక్కడ నుంచి మనం ఆర్ అనేది రాసుకుంటే, ఈ ఫార్ములా నుంచి, ఈ ఫార్ములా ఉంది కదా, సో ఈ ఫార్ములా నుంచి నేను ఆర్ అని రాస్తాను. సో ఆర్ ఈక్వల్స్ ఏమైతుందన్నా PV/T అవుతుంది. ఓకే, PV/T. సో ఇక్కడ మనకు తెలియాల్సిన పారామీటర్స్ ఏంటి, ప్రెషర్. సో ప్రెషర్ని మనం నార్మల్ ప్రెషర్ తీసుకుంటాం. ఇక్కడ NTP ప్రెషర్ తీసుకుంటాం, NTP నార్మల్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ తీసుకుంటాం. ఇక్కడ ప్రెషర్ అయినా టెంపరేచర్ అయినా. సో ఇక్కడ మనకు P ఈక్వల్స్ ఎలా ఉంటుంది, NTP బేసిస్లో మనం క్యాల్కులేషన్ చేస్తాం. సో ఇక్కడ ప్రెషర్ ఈక్వల్స్ టు ఎంత ఉంటుంది, 0.76 ఇంటూ 13.6 ఇంటూ 10⁻³ ఇంటూ 9.8 mm of Hg. నెక్స్ట్ వాల్యూమ్ ఈక్వల్స్ టు నార్మల్ టెంపరేచర్ అండ్ ప్రెషర్లో వాల్యూమ్ వచ్చేసి 22.4 లీటర్ ఉంటుంది. ఓకే, 22.4 లీటర్ అని చెప్పేసి ఉంటుంది. అండ్ ఫైనల్గా టెంపరేచర్ వచ్చేసి మనం 273 కెల్విన్ తీసుకుంటాం. 273 కెల్విన్ అని చెప్పేసి తీసుకుంటాం. ఇది కనుక మనం ప్లగ్ఇన్ చేస్తే, దీంట్లో ప్లగ్ఇన్ చేసుకుంటే అప్పుడు మనకు వాల్యూ వచ్చేసి ఇంత వస్తుంది, 8.31 ఇంటూ జౌల్ పర్ మోల్ ఇన్వర్స్ అని చెప్పేసి వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ నుంచి మనం దీన్ని రీమాడిఫై చేసుకుంటే P1 V1/T1 ఈక్వల్స్ టు P2 V2/T2 అని చెప్పేసి వస్తుంది. ఇది ఇనిషియల్ స్టేజ్, ఇది ఫైనల్ స్టేజ్. ఇనిషియల్, ఫైనల్. ఓకే, ఇనిషియల్ స్టేజ్ ఇది, ఫైనల్ స్టేజ్ ఇది. సో ఈ బేసిస్లో మనం ప్రాబ్లమ్స్ చేసుకోవచ్చు. P1 V1/T1 ఈక్వల్స్ టు P2 V2/T2. ఈ బేసిస్లో మనం చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ బేసిస్ మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి నన్ను. ఆ ప్రాబ్లమ్స్
ఒక ప్రాబ్లం చూసాం, ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూసాం. లోడ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఒక పారామీటర్ ఇచ్చాడు, ఒక ప్రెషర్ వాల్యూమ్ అని చెప్పేసి ఇచ్చాడు. ఒక గ్యాస్ది ప్రెషర్ ఏమో 750 mm ఆఫ్ హెచ్జి. ఓకే, నెక్స్ట్ టెంపరేచర్ వచ్చేసి 30 degrees. ఓకే, సో అండ్ ప్రెషర్, టెంపరేచర్ ఇచ్చాడు అండ్ వాల్యూమ్ కూడా ఇచ్చాడు. సో వాల్యూమ్ ఈక్వల్స్ టు 550 cc. ఓకే, ప్రెషర్, టెంపరేచర్, వాల్యూమ్, ఇదంతా ఇనిషియల్. దాని తర్వాత ఏమేమి పారామీటర్స్ చేంజ్ అయినాయట? టెంపరేచర్ ఏమో 80 degreesకి రైజ్ అయింది, అండ్ ప్రెషర్ ఏమో 730 mm ఆఫ్ హెచ్జికి రెడ్యూస్ అయింది. సో ప్రెషర్ రెడ్యూస్ అయింది. వాట్ ఈస్ వాల్యూమ్? మీరు ఎప్పుడైనా ప్రాబ్లం చేసేటప్పుడు ఇలా రాసుకుంటే ఈజీగా ఐడెంటిఫై చేయడానికి మీకు ఈజీగా ఉంటుంది. ఇక్కడ నుంచి మనకు తెలిసింది P1 V1 బై T1 ఈక్వల్స్ టు P2 V2 బై T2. సో ఇక్కడ నుంచి మనం ఏం చేసుకోవాలి? ఫస్ట్ ఈ ఫార్ములా రాసే ముందు ఈ టెంపరేచర్స్ని మనం కన్వర్ట్ చేయాలి. ఓకే, టెంపరేచర్స్ని మనం కన్వర్ట్ చేయాలి అండ్ వాల్యూమ్స్ కూడా కన్వర్ట్ చేయాలి, అన్నిటిని కన్వర్ట్ చేయాలి నేను. సో ప్రెషర్ P1 ఉంది కదా, ఆ P1ని మనం హైడ్రోజన్ ఉంది కదా, 750 హైడ్రోజన్ హైట్లో వచ్చాడు కాబట్టి దీన్ని మీటర్లో కన్వర్ట్ చేసుకోవాలి. 0.75 ఇంటూ 13.6 ఇంటూ 10³ ఇంటూ 9.8 పాస్కల్. ఇది P1. సో P2 అంటే ఏమవుతుంది? 0.73 ఇంటూ 13.6 ఇంటూ 10³ ఇంటూ 9.8 పాస్కల్. సో సార్ మనకు ఇది ఎలా గుర్తుంటుంది అంటే, మీరు జస్ట్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది ఒక కాన్స్టెంట్ వాల్యూ. మనం హైడ్రోజన్ మెర్క్యూరీ హైట్ తోటి మనం కంపారిజన్ చేయాలంటే అప్పుడు ఇది మనకు కాన్స్టెంట్ పారామీటర్ లాగా, కన్వర్షన్ పారామీటర్ లాగా యూజ్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ వాల్యూమ్ చేంజ్ చేయాలి. సో వాల్యూమ్ 550 cc అని చెప్పేసి ఇచ్చాడు. సో 550 ఇంటూ 10⁻⁻6 మీటర్లో కన్వర్ట్ అవుతుంది. సో V2 మనకి ఏమి ఇచ్చాడు? V2 కదా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. సో V2ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, టెంపరేచర్. సో టెంపరేచర్ ఈక్వల్స్ టు ఫస్ట్ టెంపరేచర్ ఎంత? 273 ప్లస్ 30 degrees కదా, 30 యాడ్ చేసుకుంటే ఎంత మనకు? 303 Kelvin వస్తుంది. ఓకే, అది ఫస్ట్. ఇది T1. నెక్స్ట్ ఇక్కడ రావద్దున్నాను, స్టార్టింగ్ రాస్తాం. T1 అండ్ T2 ఈక్వల్స్ ఏమవుతుంది? 273 ప్లస్ T2 ఎంత నన్ను? 80. సో 8 యాడ్ చేసుకుంటే ఎంత? 353 Kelvin. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే అయిపోతుంది. ఇవన్నీ మీరు సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. అక్కడ నుంచి మనం ఫార్ములా రాస్తాం. నేను ఇదంతా సింప్లిఫై చేయట్లేదు, డైరెక్ట్ ఇక్కడ నుంచి మనకి ఏం కావాలి? V2 కావాలి కదా. సో ఇక్కడ నుంచి V2 రాసుకుంటే V2 ఈక్వల్స్ ఏమైతే అన్నాను? V2 ఈక్వల్స్ టు P1 V1 బై T1 ఇంటూ V2 కదా, సో T2 బై P2. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకు V2 వాల్యూ వచ్చేస్తుంది. దీన్ని కనుక సింప్లిఫై చేస్తే మనకు V2 వాల్యూ వచ్చేస్తుంది. డైరెక్ట్ క్యాన్సలేషన్స్ అవుతాయి, డైరెక్ట్ క్యాల్కులేట్లో ఆన్సర్ వస్తుంది. ఓకేనా? ఇది సింపుల్ ప్రాబ్లం మనం. ఓకే, ప్రాబ్లమ్స్ ఇలా ఉంటాయి. సో తర్వాత మనకు గ్యాస్ కాన్స్టెంట్ అయిపోయింది. ఇఫ్ ఇన్ కేస్ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ ఉంది కదా,
అదొక్కసారి ప్రీవియస్కి వెళ్ళేసి ఇక్కడ మనం ఏ బేసిస్లో తీసుకున్నాం, ప్రెషర్, వాల్యూమ్ అండ్ టెంపరేచర్ బేసిస్లో తీసుకున్నాం. ఇఫ్ ఇన్ కేస్ నాకు ఇలా కాకుండా డెన్సిటీ బేసిస్లో కావాలి, సో డెన్సిటీ బేసిస్లో కావాలి అనుకుంటే ఇక్కడ రాద్దాం. డెన్సిటీ బేసిస్. సో డెన్సిటీ బేసిస్లో ఫార్ములా ఎలా ఉంటుందను, ఇదే మనకు P1 V1 బై T1నే సింప్లిఫై చేసుకోవాలి. P2 V2 బై T2. సో ఇక్కడ నుంచి మనం వాల్యూమ్ అంటే ఏం రాసుకోవచ్చు, వాల్యూమ్ ఈక్వల్స్ టు మాస్ బై డెన్సిటీ. మాస్ బై డెన్సిటీ, వాల్యూమ్ అంటే మాస్ బై డెన్సిటీ. సో ఇక్కడ V1 అంటే D1 వస్తుంది, V2 అంటే D2 వస్తుంది. సో అది ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే P1 M బై D1 T1 ఈక్వల్స్ టు P2 M బై D2 T2. సో ఇక్కడ MM క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, డెన్సిటీ బేసిస్లో ఫార్ములా ఎలా వస్తుంది, D1 T1 ఈక్వల్స్ టు P2 D2 T2. ఓకే, ఇది ఫార్ములా అన్నాను. ప్రెషర్లో అడిగితే సారీ డెన్సిటీ బేసిస్లో అడిగితే మనకు ఫార్ములా ఇది అవుతుంది. ఇఫ్ ఇన్ కేసు మనకు డెన్సిటీ బేసిస్లో అడిగితే ఫార్ములా ఇది అయిపోతుంది. ఓకే ఓకే నన్ను ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా?